ఈరోజు వామపక్ష పార్టీల పిలుపు మేరకి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఇక్కడికి హాజరైన వామపక్షాల కార్యకర్తలందరికీ ముందుగా సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ధర్నాకి ముందుగా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయిపోయింది కదన్నా బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇప్పుడు ధర్నా చేస్తే ప్రయోజనం ఏముందనే పద్ధతిలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా బడ్జెట్ హిస్టరీని చూస్తే బడ్జెట్ కేటాయింపులు వేరుగా ఉంటాయి, ఖర్చు పెట్టడం వేరుగా ఉంటుంది, ఆమోదించడం వేరుగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టారు, దాని మీద చర్చ జరగాలి, ఆమోదించాలి. అట్లాగే పార్లమెంట్ సభ్యుల్లో ఏ ఒక్కరికైనా బడ్జెట్ని సవరణ చేస్తూ సూచన చేస్తూ కోత తీర్మానం అంటే కట్ మోషన్ అంటాం, కట్ మోషన్ ప్రవేశపెట్టి ఓటింగ్ కూడా తీసుకోవచ్చు. అందుకని మనం ఈ సమస్య ఏదో ఇప్పుడుతో పరిష్కారం అయిపోయింది అనే భావనలో ఉండాల్సిన అవసరం లేదు. వామపక్షాలు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి ప్రత్యామ్నాయంగా 8 పాయింట్లని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నది, దేశంలో ఉన్న పరిస్థితుల్ని పరిష్కారం చేసేటట్టుగా లేదు. నిన్న ఫిబ్రవరి 5వ తేదీన, జనవరి 26వ తేదీన ఈ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా 2 ముఖ్యమైన ఆందోళనలు జరిగినాయి. ఈ ఆందోళనల సారాంశం రైతాంగానికి సంబంధించిన సమస్య తీవ్రంగా ఈరోజు దేశవ్యాప్తంగా ముందుకు వచ్చింది. పంటలకి మద్దతు ధర చట్టాన్ని చేయట్లా. రాష్ట్రంలో మనకందరికీ తెలుసు, ఇవాళ మిర్చి కొనుగోళ్లు ఆగిపోయి ఉన్నాయి, రేటు తగ్గిపోయింది. అట్లాగే పొగాకు వైట్ బర్లీ తగ్గిపోతుంది, కందులు అడగట్ల అంటే 4000 తగ్గింది రేటుకి. పోయిన 2 నెలల క్రితం రేటున్న సుబాబులు, జామాయిలు, సవుకులకు సంబంధించిన పంటలు తగ్గిపోతూ ఉన్నాయి. అంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం అనేది, మార్కెట్ మాయాజాలం అనేది, కార్పొరేట్కి అనుకూలమైన కార్పొరేట్ కంపెనీలకు ఇష్టారాజ్యానికి రైతు పండించిన పంట వదిలేయటం అనేది దేశవ్యాప్తంగా ఒక విధానంగా మారింది. అందుకనే వామపక్షాలు సూచిస్తున్న మొట్టమొదటి ప్రత్యామ్నాయం పంటలకి మద్దతు ధర చట్టం చేయాలి. చట్టం చేయడం ద్వారా మాత్రమే రైతులకి భరోసా ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో కూర్చొని ఇన్ని పంటలకు మేము రూపాయి పెంచుతున్నాం, 2 రూపాయలు పెంచుతున్నాం, 6 రూపాయలు పెంచుతున్నాం అంటే కుదరదు. కేవలం పెంపుదల ద్వారా మాత్రమే రైతాంగానికి న్యాయం జరగదు. ప్రకటనలకే పరిమితం చేస్తే కుదరదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయని కంపెనీల మీద ఉక్కుపాదం మోపుతానంటేనే ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉపశమనం ఉంటుంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 52% మంది ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కొద్ది గొప్ప ఆహార భద్రత దేశవ్యాప్తంగా కొనసాగుతుంది గత నుంచి మనం సాధించుకున్న హక్కుల కారణంగా, పోరాటాల కారణంగా. కానీ ఈరోజు వ్యవసాయం అనేది ఒక జోదంగా మారిపోయి, వ్యవసాయం అనేది దివాలా తీసిన రంగంగా మారిపోయి, వ్యవసాయ రంగంలోకి ప్రజానీకం వెళ్ళాలంటే, రైతులు ఉండాలంటే ఉండలేని పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధానంగా ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, కాపాడటానికి, నిలబెట్టడానికి, రైతుల ఆత్మహత్యల నుంచి నివారించడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యం అవుతుందనే విషయాన్ని వామపక్షాలు ముందుగా చెప్తా ఉన్నాయి. రెండో విషయం, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కట్టబెట్టే ఒక మధ్య దళారీగా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి, ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడి ఉపశమనానికి ఒక మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన దగుల్బాజీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తరతరాల నుంచి ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం, దేశ ప్రజానీకం చెమటోడ్చి కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకమ్మే హక్కు ఎవరిచ్చారో సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే బడ్జెట్లో ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న 3 PP పద్ధతులు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో డెవలప్ చేసే విధానం కానీ,
ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% పెట్టుబడులు విదేశీ కంపెనీలకు అవకాశం ఇచ్చే విషయాలు కానీ ఇవన్నీ ఉండకూడదు. ప్రభుత్వ రంగమే దేశానికి రక్షణగా ఉండింది. మన కరోనా కాలం మనకందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ప్రభుత్వ రంగం అనేక రకాలుగా ఆదుకున్న సంగతి తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్ చేతులు చేస్తే ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్ దొరికితే బతికిన వాళ్ళు ఉన్నారు, కారు చౌక తక్కువ రేటుకి. అందుకని ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. అటువంటి ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నలిపేసి విదేశీ స్వదేశీ బహుళజాతి కంపెనీలకి, కొత్త కోటేశ్వరులకి, పెట్టుబడిదారులకి అప్పచెప్పే విధానానికి ప్రభుత్వం పూనుకుంది. దాన్ని విరమించుకోవాలి, సవరణ చేయాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మూడో విషయం, దేశంలో సంక్షేమం ముఖ్యం. ఈ సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో విద్య, వైద్యము, ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి. విద్యా విషయంలో ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి? ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు అవకాశం కల్పిస్తూ ఉంది. అందుకని విద్యారంగాన్ని ప్రైవేటీకరణ ఆపి నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి విద్యారంగంలో జీడీపీలో 6% కేటాయిస్తేనే విద్యారంగం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ బ్యాలెన్స్గా ఉన్న, అంటే 50% ప్రభుత్వ రంగం, 50% ప్రైవేట్ రంగంలో విద్యారంగం కొనసాగుతుంది. ప్రాథమిక విద్యారంగంలో గత గణాంకాలను, లేటెస్ట్ గణాంకాలను పరిశీలిస్తే బ్యాలెన్స్ తప్పుతూ ఉంది. ప్రాథమిక విద్యారంగంలో 60% కన్నా ప్రభుత్వ యొక్క యజమాని అంటే డామినేషన్ ఈరోజు 50%కి 40%కి మారిపోతూ ఉంది. ఉన్నత విద్యారంగంలో 80%, 60%కి ప్రైవేటీకరణ మార్గాలు వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఉన్న విద్య ఉండాలి. అలా ప్రభుత్వ రంగంలో విద్యను డెవలప్ చేయాలంటే జీడీపీలో 6% కేటాయించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే వైద్య రంగానికి సంబంధించి వైద్యం విషయంలో ఎన్నో ఈరోజు సమస్యలు, ప్రమాదాలు ముందుకు వస్తున్నాయి. కనీసమైన వైద్య సౌకర్యం లేక వెనుకబడిన ప్రాంతాల ప్రజానీకం, గిరిజన ప్రాంతాల ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ అవసరం లేదంటా ఉంది. అంటే ప్రకాశం జిల్లాలో 92 పిహెచ్సీలు ఉంటే 24 పిహెచ్సీలు మాత్రమే ఆయుష్మాన్ జాబితాలో కేటాయించి డెవలప్ చేస్తారంట. మిగతా పిహెచ్సీలని మామూలు గోళీ మందులు ఇచ్చే పిహెచ్సీలుగా మారుస్తారంట. అట్లా కాకుండా సార్వత్రిక వైద్యం ప్రజానీకానికి అందాలంటే ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని డెవలప్ చేయాలి. జీడీపీలో 3% కేటాయించాలని వామపక్షాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న తంతేనంటే బడ్జెట్లో కేటాయింపులు తగ్గిపోతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014 సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలు 95 ఉండే. ఇప్పుడు నిన్న బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి 35 చేరింది. అంటే 95 పథకాలని 35కు చేరిస్తే 60 పథకాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలా. అందుకని కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన విషయాల్లో కోతలు పెడతా ఉంది. ఆ రకంగా సంక్షేమానికి తులకాలు ఇస్తున్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రజా సంక్షేమానికి సంబంధించిన అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ యొక్క వ్యవహారం ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్న విషయాన్ని కూడా వామపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్ర బడ్జెట్ కొనసాగుతూ ఉంది. ప్రణాళిక సంఘం రద్దయింది మనకందరూ తెలుసు. నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు, జిఎస్టీని తీసుకొచ్చారు. ఈ మొత్తం సారాంశ సంఘం చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి 100% డబ్బులు తీసుకొని కేవలం 37% మాత్రమే విడుదల చేస్తూ ఉంది. అంటే 100% పన్ను వసూలు చేసుకుని జిఎస్టీ ద్వారా 37% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయిస్తుంది. మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో పెంచుకుంటా ఉంది. దాంతోపాటుగా ఈ వాటాల పరిధిలోకి రాని సర్ఛార్జీలని, సుంకాలని కోటాను కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విధిస్తూ ఉంది. ఇది నేరుగా సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రోల్కి వెళ్తుంది, రాష్ట్రాలకి సింగిల్ పైసా ఇవ్వట్ల. అంటే జిఎస్టీలో కోత పెట్టి సర్ఛార్జీలని, సుంకాలని దిగమింగి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆలోచిస్తూ ఉంది. అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు హరించబడతా ఉన్నాయి, ఆర్థిక హక్కులు హరించబడతా ఉన్నాయి, నిధులు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే రాజకీయ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదో కొంత విధులిస్తున్నారు. మనలాంటి రాష్ట్రంలో అది కూడా లేదు. ఇవాళ బీహార్కి కేటాయించిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి లేవు. బీహార్ కంటే ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యుల యొక్క మద్దతుని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తూ ఉంటే బీహార్ కంటే తక్కువ కేటాయింపులు వస్తున్నాయి. సహజంగా చూసినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అన్బ్యాలెన్స్ విధానం కారణంగా దక్షిణాది రాష్ట్రాలు సగటున ఈ 4-5 రాష్ట్రాలు 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాస్ అవుతున్నాయి. మన రాష్ట్రంలో 2,700 కోట్ల రూపాయలు జనాభా ప్రాతిపదికన రావాల్సిన గ్రాంటు తగ్గిపోతున్నది. అట్లాగే కేంద్ర ప్రాయోజిత పథకాల వల్ల తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలని
ఆదుకోవడం కోసం హితాధికంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి. ఆ సహాయపడే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కారణం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే మేలు చేస్తామని చెప్తారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారులే దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రాంతం 35 ఉంటే డబుల్ ఇంజిన్లే 28 ఉన్నాయి. 7 మాత్రమే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 28 డబుల్ ఇంజిన్లు ఏమైనట్టు బడ్జెట్లో? ఈ 28 డబుల్ ఇంజిన్లకి ట్రిపుల్ ఇంజిన్లకి మనందరూ ట్రిపుల్ ఇంజిన్ ఇక్కడ జనసేన కూడా ఉంది. 3 ఇంజిన్లు నడుపుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వాలకి మేము సహాయం చేస్తామని రాజకీయంగా ఓట్లు తీసుకొని గుండెగొత్తగా ఓట్లు కొల్లగొట్టిన తర్వాత రాష్ట్రాలకి కేటాయించే విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా అదే జరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ జరుగుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూర్చొని కేంద్ర ప్రభుత్వం అడుగుదా ఉంటే మన ముఖ్యమంత్రి పోవట్ల. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రాష్ట్రాలని పూర్తిగా హక్కు నేరించడంతో పాటుగా నిధుల్లో భారీ కోత పెట్టింది. ఆ రకంగా కేంద్ర బడ్జెట్ ఉందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించి 2014 సంవత్సరంలో విభజించబడిన ఈ ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వయం వనరులు సాధ్యం కావట్లేదు. వాస్తవంగా 2014 సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం 58,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 1,23,000 కోట్ల రూపాయలకి పెరిగింది. సొంత వనరులు పెరుగుతూ ఉన్నాయి. అంటే పన్నుల భారం వేస్తున్నారు, రకరకాల ప్రభుత్వాలు వసూలు చేస్తున్నారు. 1,29,000 కోట్ల రూపాయలకి ఆంధ్ర రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగినా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి అవకాశాలు లేకపోతా ఉన్నాయి, అవకాశాలు దక్కట్లేదు. దీంట్లో అవినీతి ఒక అంశం అయితే రాష్ట్రానికి సంబంధించిన పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పుడు నడికుడి శ్రీకాళహస్తి ప్రకాశం జిల్లాలో కట్టాలా, 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది ఏమనుకుంటారంటే రైల్వే లైన్ అన్ని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంటారు, కానీ 50% కట్టాలా. నడికుడి శ్రీకాళహస్తి ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది? మీకు అందరికీ తెలుసు, చాలామంది పెద్దవాళ్ళు అయిపోయారు. ఒంగోలు దొనకొండ అంటారు. ఒంగోలు అక్కడ ఉంది, దొనకొండ ఇక్కడ ఉంది, ఏం లేదు. ఒంగోలుకి దొనకొండ రైలు ఎప్పుడు వేస్తారు? మొన్న పార్లమెంటు సభ్యుడికి సమాధానం వచ్చిందంట, ఒక సమాధానం ఆయన పత్రికా ప్రకటన చేశారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ని పరిశీలించి తుది రూపం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అని రాశాడు. ఇప్పుడు ఒప్పుకుందంట ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ వేయటానికి. ఎప్పుడు ఆమోదించారు? ఎప్పుడు డిపిఆర్ వచ్చింది? ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు? రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత కడతానుంది? కేంద్ర ప్రభుత్వం ఎంత వాటా ఇస్తానంటుంది? లేదు. ఇప్పుడు నడికుడి శ్రీకాళహస్తి పేపర్లో చూస్తుంటే చాలామంది శావలరాయపురం నుంచి ప్రజల దాకా ట్రాక్ పూర్తయింది, కరెంట్ లైన్ పూర్తి కాల. పైన చూడండి, ట్రాక్ పూర్తయింది, కరెంట్ లైన్ పూర్తి కాల. ఇంకా ఇంకెన్ని కిలోమీటర్లు? ఇంకా 123 కిలోమీటర్లు ఉంది శ్రీకాళహస్తి దాకా. ఎప్పుడు పూర్తవుతుంది? 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇప్పుడు కనిగిరిలో నిమ్మును ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఆర్భాటంగా ప్రకటించింది. నిమ్ము 12,000 ఎకరాలు భూములు సేకరించారు. ఒక 300 ఎకరాల్లో ప్లాట్ వేశారు. నారాయణ గారికి తెలుసు. ఆ రోడ్డు మీద ఒక బోర్డు పెట్టారు. 30 గదుల్లో 36 సెంట్లలో ఒక పారిశ్రామిక యూనిట్ని పెట్టాలంట. పేరేమో కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల జోను, రామాయపట్నానికి లింకు. అక్కడ మార్కండాపురం ఊరి దగ్గర 30 గదుల స్థలంలో యూనిట్ పెట్టి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేస్తారంట. అక్కడ ఉత్పత్తి చేసిన ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? అక్కడ పలుగురాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఎడారి మిగిలిపోయిన జనం ఉన్నారు. కుర్రోళ్ళంతా వలసలు వెళ్ళి కుర్రలేరు ఊళ్ళల్లో ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పారిశ్రామిక ఉత్పత్తుల జోన్లో ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటే ముసలోళ్ళని విహారయాత్ర తీయడానికి అవకాశం, అంతకంటే ఇంకా అవకాశం లేదు అక్కడ. ఇప్పుడు కనిగిరి ఎమ్మెల్యే గారు ఏమంటారంటే అక్కడ ఓ పెద్ద రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ తీసుకొస్తారంట. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చెప్పడు, తీసుకొస్తానంటున్నాడు. అంటే నిమ్స్ అయినా, పారిశ్రామిక క్యాడర్ అయినా, రైల్వే లైన్లైనా, కేంద్రీయ విద్యా సంస్థలైనా, ఏదైనా, పోలవరమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉన్నాయి. కేంద్రంలో కొట్లాడి తెచ్చుకోవాలా. మనకేందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రత్యేక పరిస్థితి, బీజేపీ చాలా బలంగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలు కూడా 100% ఓట్లు పార్లమెంట్లో బీజేపీ పడవు, బడ్జెట్లో పడవు. మన రాష్ట్రం నుంచి 3 కూడబలుకొని దొడ్డిదారునకరు, ప్రత్యక్షకరు, పరోక్షకరు 25 మంది పార్లమెంటు సభ్యులు ఓటేస్తారు కేంద్ర బడ్జెట్కి అనుకూలంగా. 20 మంది పార్లమెంటు సభ్యులు కేంద్ర విధానాన్ని సమర్థిస్తుంటారు. పైపెచ్చు సిగ్గు లేకుండా ఇప్పుడు ఈ 3 కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో బడ్జెట్కి అనుకూలంగా మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టారు. గుంటూరులో ప్రారంభమైంది. వాళ్ళు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టిందని మీరు
మీటింగ్లు చెప్తా ఉన్నారు. ఏం అడగబెట్టిందని? ప్రకాశం జిల్లా ప్రజానీకం వెనకబడిన జిల్లాగా గుర్తించమని డిమాండ్ చేస్తే గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మొన్న ప్రస్తావన చేస్తే ఈ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు. మొన్న ప్రస్తావన చేసి చెప్పిన ప్రస్తావన చేశారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఒక ఆయన మనం అర్జీ చేయడానికి వెళ్తే ఎప్పటి నుంచో వస్తున్నాయని అంటున్నాడు. నిధులు ఎప్పటి నుంచో వస్తున్నాయంట, ఎవరికి కనపడకుండా వస్తున్నాయి? జిల్లా మంత్రి సమాధానం చెప్పాలా. ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా అభివృద్ధికి ఎంత కోట్లు కేటాయించారు? మీకు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి. నడుకుడి శ్రీకాళహస్తికి ఎంత కేటాయించారో చెప్పండి. నిమిది ఎంత కేటాయించారో చెప్పండి. అట్లాగే దొనకొండ పారిశ్రామిక కేడర్కి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చారో చెప్పండి. మీరు ఘనంగా చెప్పుకుంటున్న ఒంగోలు ఎయిర్పోర్ట్కి ఎంత ఇచ్చారో చెప్పండి. మూతపడిపోయిన దొనకొండ ఎయిర్పోర్ట్కి ఎంత ఇచ్చారో చెప్పండి. మీకు సమాధానం చెప్పదలుచుకుంటే సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఏమి లేవు, ఏమి కేటాయించట్లా. ఏదైనా కేటాయిస్తే మీకు ఏమైనా కాంట్రాక్టులు కేటాయించి ఉంటారు. ఆ కేటాయించిన కాంట్రాక్టులు ప్రజానీకానికి ఎవరికి తెలియవు కాబట్టి రహస్యంగా ఉన్నాయి. అవి మీకు తెలుసు కాబట్టి మీరు సంతృప్తిగా ఉన్నారు. జనం మాత్రం సంతృప్తిగా లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రకాశం లాగానే విశాఖ రైల్వే జోన్కి, ఉక్కు ఫ్యాక్టరీకి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ బడ్జెట్లోనే పరిష్కారం అవుతాయి. బడ్జెట్ కేటాయింపులు జరగకుండా పరిష్కారం కావు. అందుకని వెనకబడిపోతున్న ప్రకాశం జిల్లాతో పాటుగా పునర్నిర్మాణం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా గ్రాంట్లు కేటాయించాలా. ఆ గ్రాంట్లు కేటాయించే పరిస్థితి ఈ బడ్జెట్లో లేదు. అందుకని మనం చెప్తా ఉన్నాం. అందుకని వామపక్షాలుగా ఈ సందర్భంగా చెప్తుంది ఒకటే, బడ్జెట్లు వస్తుంటాయి పోతుంటాయి, మాటలు వస్తుంటాయి పోతుంటాయి, అబద్ధాలు చెప్తూనే ఉంటారు. కానీ ప్రజానీకం ప్రజాక్షేత్రంలో గమనిస్తూనే ఉంటారు. అందుకని ప్రజానీకం అందరి తరఫున మేము వామపక్షాల తరఫున పెట్టే డిమాండ్ ఏంటంటే ఈ బడ్జెట్ సవరణలు చేయాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలి. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. లేబర్ కోట్లను రద్దు చేయాలి. పంటల మద్దతు ధరకు చట్టం చేయాలి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రకాశం జిల్లాతో పాటుగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఈ తీర్మానాల్ని దేశవ్యాప్తంగా చర్చ చేస్తున్నాం. ప్రజా మద్దతును కూడగడుతున్నాం, నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అంతిమంగా బడ్జెట్లో చర్చల సందర్భంగా వామపక్షాలకు సంబంధించిన 8 మంది పార్లమెంటు సభ్యులు ఈ ప్రత్యామ్నాయ విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందు ఒక నోటు పెడుతున్నారు, చర్చించబోతున్నారు, చర్చల్లో పాల్గొనబోతున్నారు, ప్రజల తరఫున మాట్లాడబోతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రజా ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా జరగాల. అట్లాగే ప్రజా ఉద్యమం విస్తృతంగా జరిగితే ప్రభుత్వం బడ్జెట్లో సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ మేరకు ప్రజలు పోరాడగలిగితే, ఏ మేరకు ప్రతిపక్షాలు అడగగలిగితే, ఏ మేరకు నిలదీయగలిగితే ఆ మేరకి బడ్జెట్కి సవరణలు కూడా ఉంటాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి సవరణ కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్న వామపక్ష కార్యకర్తలందరికీ సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను.